ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీ అందరితో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన పరిశుద్ధ దినం, ఆదివారం అందరూ చర్చికి వెళ్ళుంటారని అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది మీ యొక్క వాక్యాన్ని ఈ రీతిగా పంచుకోగలరో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేనైతే మేము క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘానికి వెళ్తాము. నిన్నటి దినాన మా దైవజనులు చెప్పిన వాక్యాన్ని నేను ఒకసారి ఆ వాక్యం నా హృదయాన్ని ఎంతో తాకింది. నేను దాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆదరణగా ఉంటాయి ఈ మాటలని చెప్పేసి నేను చాలా శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్ళినందుకు దేవుడు ఎన్నో గొప్ప సంగతులు దైవజనుల ద్వారా మనతో మాట్లాడారు. నేను వెళ్తున్నప్పుడే అనుకున్నాను, ప్రభా ఈరోజు మీరు మాట్లాడితే ఆ మాటలు నాకు మేలుకరంగా నా హృదయాన్ని తాకినట్లు అనిపిస్తే నేను పంచుకోవాలని ఆశపడి నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళాను. మాకు 2 వర్తమానాలు ఉంటాయి. మొదటి వర్తమానాన్ని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 2వ వర్తమానాన్ని కూడా నేను షేర్ చేసుకుంటాను. మనం దేవుని సన్నిధికి వెళ్ళామంటే నామకార్థంగా వెళ్ళాము, కొంత సమయం గడిపి వచ్చాము అన్నట్టుగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి వారమంతా దైవజనులు కూడా వచ్చే మనకి ఎలాంటి మాటలు చెప్పాలని దేవుని దగ్గర ఎంతో ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా వచ్చి మనకు బోధిస్తారు. మన హృదయాల్ని బలపరచాలని వారు ప్రయత్నిస్తారు. కాబట్టి వారి ప్రయాసను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మా దైవజనులు మేము వెళ్తున్న సంఘంలో నేను విన్న మాటలు, దైవజనులు ఎంతో ఆత్మీయంగా బోధించిన మాటలు నేను చాలా బలపడ్డాను. వాటిని మీతో పంచుకుంటున్నాను. మొదటి వర్తమానంగా నిన్న దైవజనుడు మాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే స్వస్థపరచు దేవుడు స్వస్థపరిచేవాడు. అవును కదా, ఆయన అంటాడు, నేను పొందిన దెబ్బల వలన మీకు గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుందని దేవుడు యెషయా గ్రంథంలో చెప్తారు. కాబట్టి ఆ విషయం మీద దైవజనుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో స్వస్థతలు ఉన్నాయి. ఒక 3 స్వస్థతల గురించి చాలా క్లియర్గా ఆ అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగా మన జీవితంలో మనకి ఏదైనా అనారోగ్యత వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అన్ని విధాలైన టెస్టులు రాస్తాడు. ఆ టెస్టులన్నింటిలో మన బాడీలో ఏమి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోవడానికి చాలా టెస్టులు రాస్తాడు. మనం మనీ ఇచ్చి ఆ టెస్టులన్నీ చేయించుకుంటాం. మన రోగం ఏంటనేది అక్కడ తెలిసిపోయిద్ది. తెలిసిన వెంటనే ఆయన ఒక వారానికి ఇన్ని మెడిసిన్స్ అని ఇస్తాడు. అవి వాడినాక రండి, ఆ వ్యాధి తీవ్రత ఎంతవరకు ఉంది తెలుసుకుంటానని ఒక డాక్టర్ చెప్పినప్పుడు మనం ఎంతో భయభక్తులతో ఆ మెడిసిన్ అంతా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి మనం డాక్టర్ని కలుస్తాం. కలిసి మా పరిస్థితి ఏందయ్యా, మా రోగం ఎలాగుంది అని మనం డాక్టర్ని ఖచ్చితంగా అడుగుతాం. అలాగే దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మన హృదయానికి అన్వయించుకొని నెక్స్ట్ వీక్కి వెళ్ళినప్పుడు మొదటి వారంలో నేను దేవుని దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాను, వాటి ప్రకారం నేను జీవించేనా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే విధంగా దేవుడు ప్రతి వారం మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన ఈ దేహాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ దగ్గరికి టైం గుర్తుపెట్టుకొని ఆ మెడిసిన్ అంతా టైం టు టైం వేసుకొని మనల్ని బాగుపరుచుకున్నట్లే మన ఆత్మకు కూడా ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని బాగుపరుచుకోవాలనేటువంటి ఒక తపన దేవుని రక్షణలోనికి వచ్చిన బిడ్డలముగా మనము కలిగి ఉండాలన్నమాట. అందునిమిత్తం దైవజనుడు ఒక 3 స్వస్థతల గురించి, స్వస్థత పొందాక వారి జీవితంలో వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పారు. నేను వాటిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి కుష్ఠరోగంతో ఉన్నటువంటి నయమాను గురించి ఆయన చెప్పాడు. అక్కడ ఆయన నయమాను గురించి చెప్పినప్పుడు దేవుడు 7 మార్లు మునిగి లేవమన్నప్పుడు ఆయన 7 మార్లు మునిగి లేచినప్పుడు ఆయన దేహమునకున్న కుష్ఠరోగం పోయినప్పుడు సంతోషంగా ఆయన స్వస్థపడ్డాడని వెంటనే నేను స్వస్థపడ్డాను అని చెప్పి ఆయన పొందిన మేలును బట్టి ఆయనకి మనీ ఇస్తానను ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన తన దేహంలో ఉన్నటువంటి ఆ అనారోగ్యత లేకపోతే ఆ కుష్టు ఆయన నుంచి విడిచి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీల్లో ఇలాంటి దేవుడు ఎక్కడ, మీకు నేను రెఫరెన్స్తో చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆయన ఏమెరిగాడంట, ఇంత గొప్ప దేవుడు అంత కుష్టుని తొలగించాడు అంటే ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడా లేడు అని దేవుణ్ణి గుర్తించాడు. అంటే ఇక్కడ దైవజనుడు మనకి ఏ అంశాన్ని గుర్తు చేశాడంటే, మన దేహంలో కానీ మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈ రోగం నా నుంచి పోయింది కాబట్టి ఈ డాక్టర్ గారు చాలా మంచోడు అని చెప్పి నలుగురికి మనం చెప్తూ ఉంటాం. అలాగే దేవుని దగ్గర నువ్వు మేలు పొందినట్లయితే అది రోగమనే కాదు, ఇంక ఏ విషయంలోనైనా నీ ఇంటిలో కలిగిన శ్రమను బట్టి కానీ, నీ పిల్లలకు ఉన్న శ్రమను బట్టి కానీ, నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర నుంచి
ఏదైనా పొందుకున్నప్పుడు నీవు నేను కూడా వెంటనే ఆ పొందుకున్న దాన్ని బట్టి ఆ ఒక్క రోజుకి సంతోషపడి ఆ దేవుడు ఉన్నాడు, మా జీవితంలో కార్యం చేశాడు అని మరిచిపోయే వారిగా ఉంటామేమో అని. అలా ఉండకూడదు. దేవుని దగ్గర నుంచి మనం మేలు పొందుకున్నాక ఆ మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునిలో యథార్థంగా జీవించాలి అనేటువంటి అంశాన్ని ఆ నయమాను జీవితాన్ని బట్టి దైవజనులు మాకు చక్కగా హెచ్చరించారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను దేవుని ఎరిగి ఉన్నాను, ఆయన ఇంత గొప్పవాడని దేవుని గొప్పతనాన్ని వెంటనే తన హృదయంలో నుంచి ఆ మనసులో మార్పును తెచ్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు గొప్పవాడు ఉన్నాడు అని తన హృదయంలో ఆయన్ని అంగీకరించాడు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకా దేవుణ్ణి ఎరగకపోయినట్లయితే, ఈ నయమాన్ని ఎలాగైతే దేవుని వల్ల మేలు పొందుకొని వెంటనే ఈ దేవుడు సజీవుడని ఒప్పుకున్నాడు, మీ జీవితాల్లో కూడా మీరు దేవుని రక్షకుడుగా అంగీకరించాలని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక మరి దేవుడు చేసిన గొప్ప క్రియను కూడా ఇంకొకటి చెప్పి ఉన్నారు. అదేంటంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. అతనైతే మరి అతను తనకున్నటువంటి ఆ కుంటితనాన్ని మరి శృంగారమణ దేవాలయం యొద్ద ఆ దేవుడు అద్భుతం చేసినప్పుడు అతను ఏం చేశాడంట, వెంటనే మరి తనకున్నటువంటి నీవు లేచి నడువు అన్నప్పుడు అతను లేచి వెంటనే అక్కడి నుంచి, అమ్మయ్య నాకు కాళ్ళు వచ్చి నేను పరిగెత్తుకుంటా ఇంటికి పరిగెత్తలేదంట, దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడంట. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది, ఆయన దేవుణ్ణి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడంట. మరి నీ నా జీవితాల్లో దేవుడు ఎన్నో చేసి ఉంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించావా, మరి నువ్వు కూడా దేవుని కొరకు బ్రతికేవా అని ప్రశ్న దైవజనుడు వేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇంకా కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు మన జీవితాల్లో ఇట్లాంటివి ఎన్నో చేశాడు. మనం ఫిజికల్గా మనం కుంటివారం గుడ్డివారం కాకపోయినా మన జీవితంలో అలాంటి కుంటుపడిన పరిస్థితులు ఎన్నో వచ్చి ఉంటాయి. అవన్నీ దేవుడు తీసేసాడు కదా. మన నాసికారంధ్రంలో జీవవాయువుని ప్రతిరోజు మనం గాలి తీసుకుని బ్రతుకుతున్నామంటేనే మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు, స్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఇలాగ ఇంత సంక్లిష్టమైన పరిస్థితిలో దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే బ్రతికించినందుకే మనం దేవునికి స్తుతులు చెప్పవలసిన వారమై ఉన్నాం. ఇంకా మన జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతాలు చేశాడంటే ఖచ్చితంగా వాటిని గురించి దేవుని మనము గణపరచవలసిన వారమై ఉన్నాం. ఇలాగా రెండో ఒక స్వస్థతను గురించి, ఆ స్వస్థత పొందిన వ్యక్తి ఎలాగ దేవుని స్తుతించాడో జ్ఞాపకం చేశారు దైవజనులు. అలాగే ఇంకొక విషయం చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, బర్తిమయ అని గుడ్డివాడు, ఆయన కూడా స్వస్థత పొందినప్పుడు సరే నీ విశ్వాసాన్ని బట్టి నీకు చూపు వచ్చింది, ఇక నువ్వు వెళ్ళు అని యేసయ్య చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆయనతో కూడా త్రోవ వెంట వెళ్ళెను అని 52వ వచనంలో రాయబడి ఉంటుంది మార్కు సువార్త 10వ అధ్యాయంలో. అంటే దేవుడు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఎప్పుడైనా అంతే కదా, మనకి ఏదైనా కావాలనిపించింది అనుకోండి, అది మనకు వచ్చినప్పుడు ఆ సంతోషంలో మనం ఏం చేస్తాం, ఒక్కొక్క సందర్భంలో ఇచ్చిన వ్యక్తిని కూడా మర్చిపోయి ఆ సంతోషంలో మనం తిరిగి వెనక్కి పరిగెత్తే వారిగా ఉంటాం. కానీ ఈ 3 స్వస్థతల విషయంలో వారు కలిగిన అనుభవాన్ని తిరిగి విశ్వాసపూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించి వారిని ఫాలో అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి వర్తమానంలో స్వస్థపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్వస్థపరిచిన తర్వాత ఎలాగ కృతజ్ఞత కలిగి జీవించాలి, ఈ ఒక 3 అంశాల గురించి దైవజనులు మాకు చెప్పారు. అంటే మనం స్వస్థత పొందినాక మన ఫిజికల్ స్వస్థతనే కాదు, మన దేహానికి ఏదైనా రోగం ఉంటే ఆ రోగం పోతేనే కాదు, మన ఆత్మీయ బలహీనత కానీ, మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ, మన బిడ్డల విషయంలో కానీ, మన తల్లిదండ్రుల విషయంలో కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, ఏ పరిస్థితి అయినా దేవుడు మన నుంచి తీసివేసినప్పుడు మనం దాన్ని మరిచిపోయి దేవుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళొద్దు. పరిస్థితులన్నిటి నుంచి తప్పించిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా దైవజనులు చెప్పారు. దాన్ని బట్టి నా ఆత్మీయంగా నేను చాలా బలపడ్డాను, మేలు అనిపించింది. అందుకని ఈ వాక్యాన్ని నేను మీ అందరికీ పంచుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఇప్పటికీ మరి మీ జీవితంలో దేవుడు ఎన్నో చేసి ఉంటాడు, వాటన్నిటిని బట్టి దేవునికి ప్రతిదినం కృతజ్ఞత కలిగి బ్రతకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన దేవుడు మన నుంచి ఏం ఆశించట్లేదు, మన డబ్బులు ఏమునట్లేదు, లేదా మనల్ని గంటలు వచ్చి పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఇదే అని బ్రతకమని చెప్పట్లేదు. మనకున్న సమయంలో కొంత సమయం దేవుని స్తుతిస్తూ, కొంత సమయం దేవుని మాటలు పంచుకుంటూ అవకాశం ఉంటే, లేదా ప్రతిదినం మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ నమ్మకంగా దేవుణ్ణి మనం ఎంత విశ్వాసంతో వెంబడిస్తామో దేవుడు అంతే ప్రేమతో మరలా మనకు తిరిగి ఇచ్చేవో, మన విశ్వాసం కొలది మనకి కార్యాలు చేసేవాడు అన్నాడు. మన దేవుడు ఏది ఊరికే కూడా మన దగ్గర నుంచి ఆశించట్లేదు. ఈ లోకం అయితే మనల్ని ఆశించిద్ది, మన డబ్బుల్ని వ్యాయపరచమంటుంది, మన సమయాన్ని వ్యాయపరచమంటుంది, మన జీవితాన్ని వ్యాయపరచమంటుంది, లోకంలో ఉన్న అన్ని చెడు వ్యసనాలకు బానిస అవ్వమని చెప్పిద్ది. కానీ మన దేవుడు ఏం చెప్పట్లేదు. మన జీవితంలో
మన హృదయంలో ఈ లోక సంబంధమైన పాపాన్ని తీసుకొచ్చుకోకుండా దేవుని వాక్యంతో పరిశుద్ధంగా బ్రతకండి. ప్రతి పరిస్థితికి విశ్వాసంతో ఈ లోకంలో చూడండి, దేవుని ఎరగినటువంటి వారు వాళ్ళకు వచ్చిన ఎదురైన పరిస్థితుల్లో క్షణికావేశంలో క్షణికమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని కోల్పోయేవారు ఉన్నారు, జీవితాన్ని కోల్పోయేవారు ఉన్నారు. దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు వివేచన జ్ఞానం ఇస్తాడు, ఆలోచించే కృపనిస్తాడు. ఆయన మాటలు మనల్ని ఆలోచింపజేసి తప్పు డెసిషన్స్ తీసుకోకుండా కూడా తప్పిస్తుంది. కాబట్టి మరి ఈ మాటలు వింటున్న మీరు అందరికీ మరి ప్రేమపూర్వకంగా ఈ ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళినందుకు నేను ఏం నేర్చుకున్నానో ఆ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఈ మాటలు చివరి వరకు వినండి, ఉంటాయని నేను పంచుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ మాటలు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మరి దేవునికి లోబడండి, దేవుని కృపలో జీవించండి. మీకు నాకు ఆత్మీయంగా బలపడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రేమతో నేను ఈ మాటలు మరి మీరందరూ మీ సంఘాల్లో దేవుని వాక్యం వినుంటారు. నిన్నటి దినాన ఆ వాక్యాన్ని బట్టి ఈ వారమంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఈ వారమంతా దేవుని స్తుతిస్తూ ఒక్కరోజు కాదు ప్రతిదినం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మరలా నెక్స్ట్ వీక్ వెళ్ళేలోపు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఈ వారంలో ఈ వాక్యాన్ని బట్టి నేను ఎలా సరి చేసుకున్నాను, వచ్చే వారం ఉన్న వాక్యాన్ని బట్టి ఇంకా ఇలాగ మనం స్టెప్ బై స్టెప్ దేవునిలో ఆత్మీయంగా బలపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలు మీ అందరికి పంచుకుంటున్నాను. ఇవి దీవెనకరంగా ఉంటాయి అని విశ్వసిస్తూ దేవుని కృపలో ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.